హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ మటన్ కర్రీ ఎలా వండుతారో ఇంట్లో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, మేమైతే చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే హాఫ్ కేజీ మాత్రమే తీసుకుంటాము. ఫిష్ అయినా సరే పొరపాటున ఎప్పుడైనా చికెన్ కానీ చేపలు కానీ 1 కేజీ తీసుకున్నా అవి 1 వీక్ మొత్తం కంటిన్యూ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు కూడా అయితే మేము హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాము. అయితే మటన్ కూర కొంచెము మరీ ముదురుగా ఉందనేసి కుక్కర్లో వండుతుంది మా అమ్మ. అయితే ఇదిగోండి, చిన్న కుక్కర్ అనమాట. కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాము. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇదిగోండి, నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ కూడా కుక్కర్లో వేసేసింది. తర్వాత అందులో పసుపు ఇంకా ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అనమాట. ఇది కూడా ఇంకా మటన్లో వేసేసాక ఇంకా కర్రీ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గనివ్వాలి. కూరలో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తాయి. ఇలా అలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక 20% కుక్ అయిపోతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత సరిపోయే వాటర్ వేసేసుకొని ఇలా కుక్కర్ మళ్ళీ పెట్టేసుకోవాలి. కర్రీ కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి ఒక 4 విజిల్స్ వచ్చేసాక ఆపేసాము. చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. తర్వాత కొత్తిమీర కూడా వేసేసాము. ఇంకా కొంచెం వాటర్ ఉందని చెప్పేసి ఇంకో 10 మినిట్స్ ఉడికించింది అనమాట. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. ఇదిగోండి, చూసారా ఎంత థిక్గా గ్రేవీ గట. మా ఇంట్లో మా అమ్మ చికెన్ అయినా మటన్ అయినా మాత్రం సూపర్గా చేస్తుంది. వేరే వంటలు అయితే చూసారా ఎంత థిక్గా ఉందో. అయితే నాకు మటన్లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఇదనమాట, కొవ్వు. నాకు చాలా ఇష్టం. అందుకే కర్రీ అవగానే ఇవి నేను తినేస్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, బాయ్.